ఐపీఎల్ 2026 మరో 4 మ్యాచ్ల్లో ఈసారి విజేత ఎవరో తేలనుంది. ఈ రోజు నుంచి ప్లే ఆఫ్స్ స్టార్ట్ కాబోతా ఉన్నాయి. బెంగుళూరు వర్సెస్ జీటీతో ఈ రోజు ప్లే ఆఫ్స్ మొదలవుతా ఉన్నాయి. సో ఏకి సంబంధించి ఏ జట్టుకు ఎక్కువ అవకాశాలున్నాయి? ఎవరు గెలవబోతా ఉన్నారు? ఇటు జీటీ పరిస్థితి ఏంటి? ఆర్సీబీ పరిస్థితి ఏంటి? అలాగే రాజస్థాన్ రాయల్స్ చివరి వరకు ఉంటుందా? నాకౌట్ వరకు వస్తుందా లేదనుకున్నటువంటి రాజస్థాన్ రాయల్స్ గెలవబోతా ఉందా? ఎలా ఉండబోతోంది? ఎస్ఆర్హెచ్ మన హైదరాబాద్ పరిస్థితి ఏంటి? సో మాట్లాడదాం. మనతో పాటు సినిమా ఎడిటర్ అన్వర్ గారు ఉన్నారు. సార్, ఈ రోజు నుంచి ఈ మొత్తం ప్లే ఆఫ్స్ అనేది స్టార్ట్ అవబోతా ఉన్నాయి. సో బెంగుళూరు, జీటీ అనేది ముందు నుంచి టైటిల్ రేస్‌లో ఉన్నటువంటి జట్లు. సో ఎట్లా ఉండబోతోంది ఈరోజు మ్యాచ్? ఇప్పటివరకు ఐపీఎల్ చాలా ఒక టెన్షన్ వాతావరణంతోనే సాగింది. ఫోర్త్ ప్లేస్‌లో ఏదొస్తుందన్నది చివరి మ్యాచ్ వరకు మనకి తెలియలేదు. ఇదివరకు కొంచెం ఒక 10 మ్యాచ్‌లు ఉండగానే క్వాలిఫైయర్‌లో ఏమేమి వస్తాయో మనకు తెలిసిపోయేది. ఈసారి మాత్రం చాలా టఫ్ ఫైట్ జరిగింది. ఇప్పుడు ప్లే ఆఫ్ కూడా అంతే టఫ్‌గా ఉంటుంది. ఎందుకంటే బెంగుళూరు మామూలు జట్టు కాదు. గుజరాత్ టైటాన్స్ ఈ 2 కూడా హెమాహెమీలైన ప్లేయర్స్ ఉన్నారు. ఫైట్ చాలా బాగుండబోతుంది వీటి మధ్య. రెండో క్వాలిఫైయర్‌లో హైదరాబాద్ ఉంది, రాజస్థాన్ ఉంది. ఈ 2 జట్లు కూడా సమతూకంలో ఉన్నాయి. సో, ఎలా చూసినా సరే ఈ రాబోయే 4 మ్యాచ్‌లు కూడా చాలా టఫ్ ఫైట్ చూడబోతున్నాం. ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ సీజన్ ఒక ఎత్తైతే ఈ 4 మ్యాచ్‌లు ఒక ఎత్తు. ఈ రోజు మ్యాచ్ వరకు వస్తే బెంగుళూరు అనేది పేపర్ మీద చాలా స్ట్రాంగ్‌గా కనపడుతుంది. ప్రతి మ్యాచ్‌లోనూ అంతే అవును. ఉంటది. కానీ ల లాస్ట్ గ్రౌండ్‌కి దిగిన తర్వాత ఒక్కొక్కసారి బౌలర్ల వాళ్ళ కొరత అనేది చాలా స్పష్టంగా కనపడుతది. అవును. ఈసారి మళ్ళీ భువనేశ్వర్ మ్యాజిక్ చేస్తాడా? హెజిల్‌వుడ్ ఎలా ఉండబోతోంది? వాళ్ళిద్దరూ కాకుండా ఇంకొక ఆప్షన్ అనేది వాళ్ళకి పెద్ద ఆప్షన్ ఎవరు లేరు. సో బౌలర్‌లు సరిగ్గా లేకుండా అంటే ఈరోజు కొత్తగా ఇంకేమన్నా ట్రై చేసే అవకాశం ఉందా ఆర్‌సీబీ? లేదు. ఎందుకంటే బెంగుళూరు ఎందుకు ఫేవరెట్ అంటే నా దృష్టిలో వాళ్ళు 7 నంబర్ బ్యాట్స్‌మెన్ వరకు అసలు అద్భుతంగా ఆడగలరు. మ్యాచ్ ఎలాగైనా సరే తిప్పేయగలరు. వాళ్ళ ప్రధానమైన బలం బ్యాటింగే. బ్యాటింగ్ ఒక టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 230 పరుగులు, 240 పరుగులు చేసేసి ఆహ్, చేజింగ్ కష్టం చేయడానికి వాళ్ళకి ఈజీ స్కోప్ ఉంటుంది. భువీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. తను అత్యధిక అవును. వికెట్లు వికెట్‌లు. తీసాడు. తర్వాత హేజల్‌వుడ్ కూడా మంచి సపోర్ట్ చేస్తున్నాడు. కృణాల్ పాండ్యా వాళ్ళ ప్రధానమైన అస్త్రం. మిగతా మిగతా వాళ్ళ మిగతా ఇద్దరు బౌలర్లు ఎలా రాణిస్తారన్న దాని మీదే ఆర్‌సీబీ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళు బ్యాటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఒకవేళ ప్రత్యర్థి 200 పరుగులు, 220 పరుగులు చేసినా సరే టార్గెట్ చేయగలం అని చెప్పేసి వాళ్ళ గట్టి నమ్మకం. ముఖ్యంగా కోహ్లీ చేజ్ మాస్టర్. ఎప్పుడు చేజ్ వచ్చినా సరే కోహ్లీ మొత్తం 20 ఓవర్‌లో ఆడి గెలిపించడానికి ట్రై చేస్తాడు. పైగా చివరి వరకు అంటే టిమ్ డేవిడ్ వరకు కూడా వాళ్ళు మంచి హిట్టర్స్ ఉన్నారు వాళ్ళలో. ఏ టైంలో సరే మ్యాచ్ మార్చేయగలరు. చివరి 30 బాల్‌లో 80 పరుగులు చేయాల్సొచ్చినా సరే చేయడానికి రెడీగా ఉండే టీమ్ ఉంది వాళ్ళ దగ్గర. సో, ఈ 2 ఫస్ట్ క్వాలిఫైయర్‌లో ఖచ్చితంగా బెంగుళూరు అప్పర్ హ్యాండ్ ఉండే అవకాశం ఉంది. జీటీయూకి వస్తే గుజరాత్‌లో కెప్టెన్ శుభ్మన్ గిల్ కావచ్చు, సాయి సుదర్శన్ కావచ్చు వాళ్ళు కన్సిస్టెంట్‌గా ఆడుతున్నారు. వాళ్ళు టాప్ 5 రన్స్ చేసిన దాంట్లో వాళ్ళిద్దరు వాళ్ళే అవును. ఉన్నారు. అవునవును. ప్లస్ వాళ్ళ బౌలింగ్ కూడా చాలా బాగుంది. అంటే అవును. పెద్ద ప్లేయర్స్, స్టార్ ప్లేయర్స్ అనేవాళ్ళు లేకున్నా కూడా అవును. సమిష్టి విజయంగానే జీటీ ఇప్పటి వరకు వచ్చింది అవును. బౌలింగ్ పరంగా. అవును. సో అది ఆళ్ళకి అడ్వాంటేజ్ కాకుండా పోద్దా? ఇప్పుడు మీరు గుజరాత్ టైటాన్స్ తీసుకోండి. ముగ్గురు పేర్లు చెప్పొచ్చు మీరు. సుదర్శన్, గిల్ శుభ్మన్ గిల్, బట్లర్. తర్వాత నిలకడగా ఆడేవాళ్ళు స్టార్ ప్లేయర్స్ మ్యాచ్‌ని మలుపు తిప్పేవాళ్ళు ఎవరు లేరు. వాషింగ్టన్ సుందర్ వస్తాడు. కాకపోతే తను పూర్తి స్థాయి బ్యాట్స్‌మన్ కాదు. కానీ షాకింగ్ ఏంటంటే ఈ సీజన్ మొత్తం తను ఒక ప్రాపర్ బ్యాట్స్‌మన్‌లా ఆడుతున్నాడు. సో, ఈ నలుగురిని మినహాయిస్తే ఎవరికీ కూడా పెద్దగా కంట్రిబ్యూట్ చేసే అవకాశం రాలేదు ఇప్పటివరకు. అవును. ఒకవేళ వస్తే వాళ్ళెలాగా తీసుకుంటారన్నది ఇంపార్టెంట్. ఏంటంటే ఫోర్త్ డౌన్‌లో వచ్చే బ్యాట్స్‌మన్, ఫిఫ్త్ డౌన్‌లో వచ్చే బ్యాట్స్‌మన్ వాళ్ళకి ఎక్కువ ఓవర్‌లు ఆడే ఛాన్స్ ఇప్పటివరకు రాలేదు. వస్తే వాళ్ళెలా రియాక్ట్ అవుతారన్న దాన్ని బట్టి గుజరాత్ టైటాన్స్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. నిజంగానే మీరన్నట్టు సాయి సుదర్శన్ గాని, ఈ గిల్ గాని వీళ్ళిద్దరూ ఎంత కన్సిస్టెంట్‌గా ఆడుతున్నారంటే ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్ వాళ్ళు తేల్చేస్తున్నారు మ్యాచ్. తర్వాత బట్లర్ వస్తున్నాడు. బట్లర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తను కూడా ఎలాంటి టైంలోనైనా సరే హిట్టింగ్ ఆడగలడు. చేయగలడు. పరిస్థితులకు తగ్గట్టు తను ఆడగలడు. ఆడగలడు. సో, గుజరాత్ టైటాన్స్ బలం ఎక్కడుందంటే మీరు బెంగుళూరుతో పోలిస్తే బౌలింగ్‌లో ఉంది.
బౌలింగ్‌లో సిరాజ్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. రబాడా రబాడా ఉన్నాడు. ఇంకా రషీద్ ఖాన్ వరల్డ్ నంబర్ 1 స్పిన్నర్ రషీద్ ఖాన్ ఉన్నాడు. రషీద్ ఖాన్ లాస్ట్ సీజన్‌లో పెద్దగా ప్రభావం చూపించలేదు. కానీ ఈ సీజన్‌లో మాత్రం రషీద్ ఖాన్ కూడా ప్రభావం చూపిస్తున్నాడు. తనదైన రోజున రషీద్ ఖాన్ మొత్తం మ్యాచ్‌ని మొత్తం మలుపు తిప్పేస్తాడు. నాకేమనిపిస్తుందంటే ఓవరాల్‌గా ఈ 2 జట్లను చూసిన తర్వాత ఫీల్డింగ్ అసలు మ్యాచ్‌ని డిసైడ్ చేస్తదేమో అనిపిస్తుంది. అవును. మంచి ఫీల్డర్‌లు ఉన్నారు. 2 2 చోట్ల చోట్ల 2 ఉన్నారు. చోట్ల మంచి ఫీల్డర్‌లు ఉన్నారు. ఎక్కడ ఫీల్డింగ్ అంటే ఈ సీజన్‌లో మీరు చూసారా? ఎక్కువ క్యాచ్‌లు డ్రాప్ అవ్వవు. అవును. పెద్ద పెద్ద ప్లేయర్సే కోహ్లీ లాంటోడే డ్రాప్ చేస్తున్నాడు. బట్లర్ లాంటోడే క్యాచ్ డ్రాప్ చేస్తున్నాడు. సో, పేరే అంటే ది బెస్ట్ ఫీల్డర్‌లు అని మనం చెప్పుకోగలిగిన వాళ్ళందరూ డ్రాప్ చేస్తున్నారు. మరి ఏమైందో ఈ సీజన్‌కి నాకు అర్థం కావట్లేదు గానీ, ఇప్పుడు ప్లే ఆఫ్‌లో మళ్ళీ తప్పు చేయడానికి ఛాన్స్ ఉండదు. ఈసారి బ్యాటింగ్‌లోనే కాదు, బౌలింగ్‌లోనే కాదు, ఫీల్డింగ్‌లో కూడా రాణించిన జట్టు మాత్రమే కప్పు గెలుచుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా బౌండరీ లైన్ దగ్గర ఏదైతే మనం ఇదివరకు చాలా జిమ్మిక్కులు చూసేవాళ్ళం. 6కి వెళ్ళిపోయే అవును. బంతిని ఆపి వెనక్కి ఈరోజు తెచ్చి, అవును. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. ది బెస్ట్ క్యాచ్ ఈ సీజన్‌లో మనం చూసాం. అలాంటి క్యాచే చూసాం. సో, బౌండరీ లైన్ దగ్గర ఎలా ఫీల్డ్ చేస్తారన్న దాని మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తది.